నమస్తే, వెల్కమ్ టు నేషన్ టుడే. నేను మీ కామారం వెంకటేష్. అయితే న్యూస్ వాచ్లో భాగంగా ఈరోజు ఈనాడు దినపత్రికను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమున్నాయి ముఖ్యాంశాలు ఇందులో? రజాకార్ల దారుణాలు పహల్గాం దాడి లాంటివే. ఎవరో చెప్తే ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ఆపరేషన్ సింధూర్ ఎవరో మూడో వ్యక్తి ప్రమేయంతో ఆగిపోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, విరామం మాత్రమే ఇచ్చాం. మరో ఉగ్రదాడి జరిగితే తిరిగి ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. నాడు తెలంగాణలో రజాకార్లు చేసిన దారుణాలు ఇటీవల జరిగిన పహల్గాం దాడి లాంటివే. 2 చోట్ల మతం అడిగే చంపారు. రజాకార్లు కేవలం హిందువులపై కాకుండా భారత్ను సమర్థించే వారిపైన దాడులు చేశారు. రజాకార్ల మనస్తత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఈ విధంగా ఆయన హెచ్చరించారు. బుధవారం సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరులకు సర్దార్ పటేల్కు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పారామిలిటరీ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఇది నిన్న జరిగినటువంటి తెలంగాణ విమోచన దినం. ఏంటి అంటే, నిన్న తెలంగాణ మన హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ అయితే కల్చరల్ డిపార్ట్మెంట్ ఉందో వారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఈ మధ్య వార్తల్లో మొన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడి, భారతదేశం పైన ఉగ్రదాడి చేశారో దానికి ప్రతీకారంగా భారతదేశం నిజంగా ఈ విషయాన్ని మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున మన పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున మన సైనిక దళాలన్నీ కూడా పెద్ద ఎత్తున దాడి చేశాయి. దాంతో పాకిస్తాన్కు ఊపిరి సలుపుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్కు వచ్చింది. గజగజ వణికిపోయినటువంటి పరిస్థితి. ఆ దాడి ఏదైతే ఉందో దానిపైన చాలా కామెంట్స్ చేశారు. ఆ దాడి ఎందుకు ఆగిపోయింది, అయితే దీనికి సంబంధించి ట్రంప్ ఉన్నాడు కదా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను కల్పించుకొని ఈ దాడిని ఆపారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇది ఏమాత్రం నిజం కాదు. ఎవరో మూడో వ్యక్తి దీంట్లో పాల్గొని చెప్పడం ద్వారానో లేకుంటే వారేదో కండిషన్ పెట్టడం ద్వారానో మేము ఈ దాడిని ఆపలేదు.